గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సాధారణ మ్యాచ్ల్లో ఎవరైనా ఆడతారు. అదే ఐసీసీ టోర్నీలతో పాటు ఆసియా కప్ లాంటి బిగ్ టోర్నీలో ఆడాలంటే ఒక రేంజ్ ఉండాలి. ముఖ్యంగా ఒత్తిడి తట్టుకుని పట్టుదలగా రన్స్ కొట్టడం అంత సామాన్యమైన విషయం కాదు. చివరి 2 దశాబ్దాలు చూసుకుంటే టీమిండియా అంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పేర్లే ఎక్కువగా వినిపిస్తాయి. కానీ ఒక ప్లేయర్ కోహ్లీ, రోహిత్ శర్మల కంటే ఎక్కువగా నిలకడ చూపించారు. ఐసీసీ టోర్నీ వస్తే చాలు ఏదో పూనకం వచ్చినట్టు తన బ్యాట్ తాండవం చేస్తుంది. కోహ్లీ, రోహిత్, ధోని లాంటి స్టార్ క్రికెటర్స్ ఉన్న గుర్తింపు లేని ప్లేయర్గా మిగిలిన ఆ అన్సంగ్ హీరో టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్. మైదానంలో బౌలర్లపై ఎదురుదాడికి దిగిన, క్లాసికల్ కవర్ డ్రైవ్లు ఆడిన, భారీ షాట్లతో విరుచుకుపడిన, క్యాచ్ పట్టిన తర్వాత తొడగొట్టిన అది శిఖర్కే చెల్లింది. 2010లో అంతర్జాతీయ క్రికెట్ ప్రస్థానాన్ని ప్రారంభించిన శిఖర్ ధావన్ 2024లో రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో ధావన్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్లు లెక్కలేనని ఉన్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ శకంలోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ద్వైపాక్షిక సిరీస్లో అద్భుతంగా రాణించే ఈ ఢిల్లీ ఓపెనర్ ఐసీసీ టోర్నీ వస్తే అంతకు మించి చెలరేగి ఆడతారు. ధావన్ ఐసీసీ టోర్నీలో ఆడిన గొప్ప ఇన్నింగ్స్ల గురించి ఇప్పుడు చూద్దాం. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ధావన్ ఐసీసీ టోర్నీల్లో తన హవా కొనసాగిస్తూ వచ్చారు. ఈ టోర్నీలో తన బ్యాటింగ్తో దుమ్ము లేపాడు. 1 కాదు 2 కాదు, ఆడిన ప్రతి మ్యాచ్లో అదరగొట్టారు. టోర్నీలో భాగంగా జరిగిన తొలి మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాపై సెంచరీతో తన జోరు చూపించారు. 94 బంతుల్లోనే 114 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లోనూ సెంచరీ కొట్టిన గబ్బర్ శ్రీలంకతో జరిగిన సెమీఫైనల్లోనూ హాఫ్ సెంచరీతో తన తడాకా చూపించారు. ఓవరాల్గా ఈ టోర్నీలో 5 మ్యాచ్లాడిన టీమిండియా ఓపెనర్ 90 యావరేజ్తో 363 పరుగులు చేసి టోర్నీ టాప్ స్కోరర్గా నిలిచారు. ఈ టోర్నీలో ధావన్ ఆడిన 5 ఇన్నింగ్స్లోనూ 30కి పైగా పరుగులు చేయడం విశేషం. ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకోవడంలో ధావన్దే కీలక పాత్ర. ఈ టోర్నీలో ధావన్ మినహాయిస్తే ఎవరు కూడా 300 పరుగులు చేయకపోవడం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ధావన్ కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ టోర్నీగా మిగిలింది. అంతేకాదు తన తొలి ఐసీసీ టోర్నీలోనే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులతో పాటు గోల్డెన్ బ్యాట్ గెలుచుకున్నాడు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ధావన్ కు 2015లో వన్డే వరల్డ్ కప్ లో ఆడే అవకాశం వచ్చింది. ఈ టోర్నీలో కూడా టీమిండియా తరపున టాప్ స్కోరర్ గా ధావన్ నిలిచాడు. సౌత్ ఆఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్లోనే 137 పరుగులతో చెలరేగాడు. రోహిత్ ముందుగానే నిష్క్రమించడంతో కోహ్లీతో కలిసి జట్టును ఆదుకున్నాడు. తొలి ప్రపంచ కప్ సెంచరీతో సఫారీలో పని పట్టాడు. ఓవరాల్ గా 16 ఫోర్లు, 2 సిక్సర్లతో 137 పరుగులతో అదరగొట్టాడు. డేల్ స్టెయిన్, బెర్నార్డ్ ఫిలాండర్, మోర్నే మోర్కెల్ బౌలింగ్ ను అలవోకగా బాధేశాడు. ఐర్లాండ్ పై మరో సెంచరీ చేయడంతో పాటు పాకిస్తాన్ పై టోర్నీ ప్రారంభ మ్యాచ్ లోనే 73 పరుగులు చేసి రాణించాడు. ధావన్ ఇన్నింగ్స్లతో టీమిండియా ఈజీగా సెమీస్ కు చేరుకుంది. ఓవరాల్ గా 8 మ్యాచ్లాడిన శిఖర్ 51 యావరేజ్తో 412 పరుగులు చేసి వరుసగా 2 ఐసీసీ టోర్నీలో అద్భుతంగా రాణించాడు. ఇక 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ధావన్ కు తిరుగు లేకుండా పోయింది. ఈ టోర్నీలోనూ గబ్బర్ పరుగులు వరద పారించాడు. శ్రీలంకపై సెంచరీ చేయడంతో పాటు